హాయ్ రా గౌతమ్. ఏంట్రా డల్గా ఉన్నావు? ఏమైంది? ఈరోజు ఇంట్లో పెద్ద గొడవైందిరా. దేని గురించిరా? నర్సు మీరా గురించి. హేయ్, నీ మొగుడెక్కడా? నీ మెళ్ళో మంగళసూత్రం చూపించు. రేపు మీ ఆయన్ని తీసుకుని ఇక్కడికి రా, లేకుంటే శాశ్వతంగా ఇంటికి రాకు. ఏంటి, మీరా తన భర్తను తీసుకురమ్మని మీ నాన్నమ్మ వాళ్ళు చెప్పారా? అవునాకాష్, రేపు వాళ్ళ భర్తను తీసుకురాకపోతే మీరా గారిని రావద్దని వాళ్ళు గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చారు. నాకేం చేయాలో అర్థం కావడం లేదురా. నర్సు మీరాలాగా అహల్య రాకపోతే బాబుకి ఇబ్బంది అవుతుందిరా. అహల్యం చూడకుండా నేను కూడా ఉండలేను. అహల్య ఇంటి నుంచి ఎందుకు వెళ్ళిపోయిందో తెలీదు. నేను తన కోసం వెతకని చోటు లేదు. తను వెళ్ళిపోకముందే నా ప్రేమ విషయం తనతో చెప్పాలనుకున్నాను, కానీ అది వినకుండానే తను వెళ్ళిపోయింది. ఇప్పుడు తనకి తానుగా బిడ్డని చూడడానికి వచ్చింది అని నేను సంతోషపడేలోపు ఇలా జరిగిపోయింది. దానికెందుకురా ఎంత బాధపడతావు? ఆ నర్సు మీరానే అహల్యని మీ ఇంట్లో చెప్పొచ్చు కదా. నేను అలా చెప్పలేనురా. అలా చెప్తే అహల్యకి ఇబ్బంది అవుతుంది. నువ్వు ఉండగా అహల్య ఎందుకు ఇబ్బంది పడుతుంది? నేను ఉండగానే అహల్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కదరా. తను నాతో కూడా చెప్పుకోలేని ఏదో సమస్యతో బాధపడుతుంది. తనకి ధైర్యం కల్పించి తనకి తానుగా మా ఇంట్లో ఉండేటట్టు చేయాలి. ఆ పరిస్థితి వచ్చే వరకు అహల్య గురించి చెప్పకూడదు. మరి ఎలారా? రేపు భర్తను తీసుకురాకపోతే నర్సు మీరాలా అహల్యని మీ ఇంటికి రానివ్వరు కదా. అప్పుడేం చేస్తావు? అదేరా ఆలోచిస్తున్నాను. నర్సు మీరానే నా అహల్య అని నేను చెప్పలేను. అలాగే అహల్య కూడా తన గురించి తను నిజం చెప్పలేదు. రేపు అసలు ఏం జరుగుతుందో ఏం తెలియడం లేదురా. నువ్వు అన్నట్టు అహల్య మళ్ళీ తిరిగి మారువేషంలో నీ దగ్గరికి వచ్చింది అని సంతోషించేలోపు ఇలా జరగడం బాధగా ఉందిరా. ఇక నేను ఈ విషయం గురించి ఆలోచిస్తున్నాను. అక్కడ అహల్య కూడా ఇదే విషయం గురించి బాధపడుతూ ఉండుంటుంది. నేనేం చేయాలరా? రేపు నువ్వు ఇంటికి వచ్చినప్పుడు నీ భర్తను వెంట పెట్టుకునిరా, లేకుంటే శాశ్వతంగా ఇంటికి రాకు. ఏంటి అహల్య, ఏంటి ఆలోచిస్తున్నావు? ఇందాక ఆ ఇంట్లో నీకు పెళ్ళయిందని, భర్తున్నాడని మెళ్ళో ఉన్న మంగళసూత్రం బయటికి తీసి అందరికీ చూపించావు. మరి రేపక్కడ నువ్వేం చేయబోతున్నావు? నీ భర్త గురించి ఏం చెప్పబోతున్నావు? అదే ఆలోచిస్తున్నాను. రేపు నువ్వు నిజం చెప్పకపోతే నిన్ను ఆ ఇంట్లో నుంచి పంపించేస్తారు. మళ్ళీ నిన్ను ఆ ఇంటికి రానివ్వరు. ఎక్కువ ఆలోచించుకో. నువ్వే అహల్యవని, గౌతమ్ నీ భర్త అని వాళ్ళతో చెప్పేసే. అలా చెప్పే పరిస్థితే ఉంటే మాస్క్ పెట్టుకుని నర్సులా మారు వేషంలో ఎందుకు ఆ ఇంటికి వెళ్తాను? అంటే రేపు నువ్వు అహల్యవని, గౌతమ్ నీ భర్త అని చెప్పవా? చెప్పలేను. ఆ ఇంటికి దూరంగా ఉంటానని బామ్మగారికి మాటిచ్చాను. అంటే నీ భర్తకి, నీ బిడ్డకి శాశ్వతంగా దూరం అయిపోతావా? వాళ్ళని చూడాలనే కదా మారువేషంలో ఆ ఇంటికి వెళ్తున్నావు. రేపు నువ్వు నిజం చెప్పకపోతే ఇక ఎప్పటికీ నీ కొడుకుని, నీ భర్తని చూడలేవు కదా. ఈ సమస్యకి ఒకటే పరిష్కారం ఉంది అహల్య, అది నిజం చెప్పడం. నిజం చెప్పేసేయ్. ఆ నిజం నేను చెప్పలేను. సరే అయితే ఇంకొక పని చెయ్యి. నీకు నీ భర్తకి గొడవైందని, కొన్ని కారణాల వల్ల నీ భర్త నీకు దూరం అయ్యాడని చెప్పు. అలా చెప్తే
కనీసం అక్కడ ఉన్న గౌతమైనా నీకు సపోర్ట్ చేస్తాడు. నీ భర్తకి నీ బిడ్డకి నువ్వు దూరం కాకుండా ఉంటావు. ఇప్పుడు నీ ముందు 2 దారులున్నాయి అహల్య. ఒకటి, నువ్వే అహల్యవని నిజం చెప్పేయడం, లేదా నీ భర్త నీకు దూరంగా ఉన్నాడని అబద్ధం చెప్పడం. అలా ఏదో ఒకటి చెయ్యకపోతే నువ్వు శాశ్వతంగా నీ భర్తకి నీ బిడ్డకి దూరం అవ్వాల్సి వస్తుంది. బామ్మగారికి ఇచ్చిన మాట ప్రకారం నేను అహల్యనని నిజం చెప్పలేను. అలా అని నా భర్త నాకు దూరం అయ్యాడు అని చెప్తే భర్త లేని ఆడదాన్ని ఆ ఇంటికి రానిస్తారో లేదో. ఇప్పుడు ఏం చెయ్యాలి? నా బాబుని చూడకుండా నేను ఉండలేను. ఏదైతే అదైంది. రేపు నేను నిజం చెప్పేస్తాను. ఏంటో దినా, ఈరోజు పొద్దున్నే మా ఇంటికొచ్చారు. వాళ్ళేం పని లేక రాలేదు సుభద్ర. పని పాట లేని ఆ నర్సు పనిగట్టుకుని మన ఇంటికి ఎందుకు వస్తుందో తెలుసుకోవాలని వచ్చారు. మన ఇంటి విషయాల మీద వీళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఎందుకమ్మా? అదేంటి నాన్న, అంతా సవ్యంగా జరుగుంటే అదితి మన ఇంటి కోడలు అయ్యుండేది కదా. నర్సు రాకముందు గౌతమ్ కొడుకుని చూసుకుంది అదితియే కదా. అంతే కదా మావయ్య, మన శ్రావ్య యామిన్ గారి కోడలు కదా. ఆ బంధుత్వంతో గౌరవ మర్యాదల కోసం వచ్చుంటారు. మా గౌరవ మర్యాదల గురించి మీకు పట్టింపు లేకపోవచ్చు, కానీ మీరెంత అవమానించినా మీ మీద నాకు గౌరవం ఉంటుందన్నయ్యా. ఈ విషయం వీళ్ళకి అర్థమై ఉంటే ఈ ఇల్లు ఎప్పుడో బాగుపడేది అమని. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు బామ్మగారు? ప్రతిరోజు ఈ టైంకి వచ్చే నర్సు ఇంకా రాలేదు. తనకి నిజంగా పెళ్ళైందో లేక ఫేక్ తాళి మెడలో వేసుకుందో. అవునవును, మనం అనుమానించినట్టు ఆ నర్సుకు నిజంగా పెళ్ళయి ఉండదు, అందుకే ఇంకా రాలేదు.